తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మై డియర్ మాస్టర్స్, కనిగిరి నుంచి వీణ మేడం గారు ఒక మంచి ప్రశ్న అడిగారు. సార్, మానవ జన్మ జన్మించకుండా కొన్ని జంతువులు దేవాత్మలుగా మారతాయి, మరి మానవ జన్మ తీసుకోవడం ఎందుకు సార్? నిజానికి జంతులోకంలోకి వచ్చాక చాలా ఆత్మలు జంతువులుగా జీవించి మనతో సహా ముందు శిలాజలాల్లోకి వస్తాయి. శిలల్లో కొంతకాలం, జలాల్లో కొంతకాలంగా ఆత్మ పరిణితి చెందుతుంది. తర్వాత జంతులోకంలోకి వస్తుంది. దానికి ముందు వృక్షరాజ్యంలో ఆత్మ పరిణితి చెంది ఆ తర్వాత జంతులోకంలోకి వస్తుంది. జంతులోకంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మానవ జన్మకు దగ్గరగా వస్తాయి. అంటే ఆవులు, కుక్కలు, పిల్లులు ఇలా అన్నమాట. మానవుని గమనిస్తే వీడు ఎంత అసహ్యంగా జీవిస్తున్నాడు, ఎంత దరిద్రంగా ఉన్నాడు, వీడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాం కాక వాడి జీవిత సౌందర్యం అంతా పోగొట్టుకుంటున్నాడు అన్న విషయం అవి గమనికలోకి వస్తాయి. వచ్చి వాడి మానవ జన్మ తీసుకోవడానికి ఇష్టపడవు అవి. అప్పుడు అవి ఏం చేస్తాయి అంటే ఆ జంతువులు మరొక ఆస్ట్రలోకం అంటే జంతువులకు సంబంధించిన ఒక ఆస్ట్రల్ ప్లానెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ మానవ జన్మకి వెళ్తారంటే మేము వెళ్ళము, మేము జంతులోకంలోనే ఉంటాము, ఆ జంతువులకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తామని కొన్ని ఆత్మలు అటు వెళ్ళిపోయి ఆ జంతువుకు సంబంధించిన అంటే దేవాత్మలుగా మారతాయి. అంటే జంతువులను సంరక్షించే దేవాత్మలు అన్నమాట. వాళ్ళుగా మారిపోయి వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మానవ జన్మకు రారు. కొంతమంది అంటే మనం ఏం చేస్తాం, మానవుడు ఎంత దరిద్రైనా, ఎంత వెధవైనా, ఎంత సొంటైనా మేము అందులో ఉండి నేర్చుకుంటామని ఛాలెంజ్ చేసి వస్తాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మానవ జన్మగా రావడం అనేది అత్యంత అరుదైన సాహసవంతమైన నిర్ణయం. అన్ని ఆత్మలు రావు. 100 ఆత్మల్లో ఒక 10 ఆత్మలు మాత్రమే మానవ జన్మగా వస్తాయి, మిగతాయి రావు. ఎందుకంటే వాళ్ళకి భయము, మళ్ళీ కర్మలు తగిలించుకోవాలని. మానవ జన్మలోకి రాగానే కర్మచక్రం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు కర్మచక్రం ఉండదు. మానవ జన్మలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో ఆత్మ అప్పుడు కర్మ సిద్ధాంతంలో లోబడి ఉండాలి, కర్మచక్రం యొక్క రూల్స్ లో ఉండాలి. జంతువులకి కర్మ ఉండదు, మానవులకు మాత్రమే కర్మ ఉంటుంది. కర్మ సిద్ధాంతం మానవులకే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, జంతువులుగా వచ్చిన ఆత్మలు జంతువులకు సంబంధించిన ఆ రంగంలో ఇంకా ఎదుగుతాయి తప్ప వాటికి మానవుడి జన్మలోకి వచ్చిన ఆత్మలకు ఉండే నాలెడ్జ్ ఉండదు. అవి కేవలం అంతవరకే, వాటి పరిధి అంతవరకే ఉంటుంది. మనం ఇంకా ముందుకు వచ్చాం అంటే మనం సీనియర్స్ అనమాట. జంతు జాతి దాటి మానవ జాతిలోకి వచ్చి మానవ జాతిలో ఎన్లైటెడ్ అయ్యామంటే ఎంత గొప్ప ఆత్మలో మనం ఆలోచించండి, ఎంత వాల్యుబుల్ సోల్స్ మనం కదా. జంతువుల్లో దేవాత్మలు ఉంటారు, వాళ్ళకన్నా మన వాల్యుబుల్ సోల్స్. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీ అవేర్నెస్ పోగొట్టుకోకండి, మీ ధర్మాన్ని పోగొట్టుకోకండి, మీ యొక్క ఎన్లైటైన్మెంట్ పోగొట్టుకోకండి. మరలా రాదు ఇలాంటి మళ్ళా మానవ జీవితం అంటే ఎన్లైటెడ్ మార్గంలోకి వచ్చిన జీవితం. కనుక ఇట్లాంటి గురువులు, ఇట్లాంటి మాస్టర్స్, ఇట్లాంటి సాంగత్యాలు మార్గంలోకి మనం వచ్చేసాం. కనుక దీన్ని కోల్పోకుండా గట్టిగా పట్టుకోండి. అత్యంత వాల్యుబుల్ మాస్టరీ లైఫ్ మనది. దాన్ని ఇంకా షైన్ అప్ చేసుకుని పరమాత్మ స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.